నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి అందగాడు, అదేవిధంగా మన జగనన్నకు అత్యంత ప్రియ సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అంటే అందగాడు సీమరాజా. మన పార్టీలో ఉండేదందరూ కూడా ఆటగాళ్ళు అందగాళ్లే కదా అని మీరు అనుకోవచ్చు. అందగాడు అంటే వల్లభనేని వంశీ. మన జగనన్న చెప్పినట్టుగా అందగాడు మన వంశీ అన్నాడు కదా, అందుకోసమనే అందగాడు అజ్ఞాతంలోకి పోయినాడంట. మరి దేనికి పోయినాడు, మరి ఎందుకు పోవాల్సి వచ్చింది అజ్ఞాతంలోకి, ఏంది వ్యవహారం ఏందని చర్చించుకోబోయేటువంటి ముందుగా మన జగనన్న 30 సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఏ విధమైనటువంటి ఆటలు చేసినా, ఏ విధమైనటువంటి పదాలు మాట్లాడినా, మనం ఎటువంటి లంగా బఫూన్ డెకాయట్ పనులు చేసినా మనల్ని వెనకేసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు మన జగనన్న అనుకుని. పాపం ఆ విధమైనటువంటి చర్యలు గతంలో మనం అందరం కూడా చూసి ఉంటాం. రాష్ట్ర ప్రజలారా, ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఏ విధమైనటువంటి చర్యలకు వల్లభనేని వంశీ అదే అందగాడు పాల్పడినాడు, ఏంది వ్యవహారం అనేది కూడా మనం గతంలో చూసినాం. తద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాలు ఏందనేది కూడా చూసినాం. అందులో భాగంగా ఆఖరికి లాస్ట్లో వల్లభనేని వంశీ 5 రూపాయల రంగు ప్యాకెట్ కూడా వేసుకోలేకపోయినాడు జైల్లో ఉండేటప్పుడు అని అనుకుంటున్నారు చాలామంది. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరి జగనన్న లాంటి పులి ఎన్నుకున్నప్పటికీ ఈయన అజ్ఞాతంలో దేనికి పోవాల్సి వచ్చింది అని వివిధ మాధ్యమాల్లో చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మన పులికి అత్యంత ప్రియ శిష్యుడు అని చెప్పి సరే ఒకసారి చూడు సీమరాజా యాండాడు ఏందని చెప్పి అన్నారు. కాబట్టి మనం కూడా ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ హత్యాయత్నం కేసులో అరెస్టు తప్పించుకునేందుకనే అనుమానాలు. ఎందుకంటే మీరు చూసినారు ఇంతకుముందు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, మనిషి ఎట్టుండేవాడు, ఏ విధంగా బయటకు వచ్చినాడు, ఏ విధంగా ఆయనకి ఏదో ఆరోగ్యం కూడా సరిలేదని చెప్తున్నారు. సరే ఆరోగ్యం సరి చేయించుకొని వచ్చాళ్లే మళ్ళా వేసుకుందరు లోపల, మళ్ళా ఏడ్చూరులే ఏం పనీరు కదా మీరు. అంటే మేము కూడా గతంలో ఆ విధమైనటువంటి పనులు చేయబట్టే మీరు ఈరోజు ఈ విధంగా ఉన్నారు. ఓకే కాదండి, 2 రోజులు ఉండండి. వచ్చాడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. ఏడ కనపడితే ఉండిచ్చారా మీరేమన్నా? లేదంటే ఏమన్నా పెళ్ళికి పిలిచింటే పిలిచి ఏమన్నా అన్నం పెట్టి పంపించారా? పోతే నెక్క కొడుకు నెలల పాటు లోపలనే మగ్గనిచ్చిదిరి. పాపం ముందుగానే వయసు అయిపోతూ ఉన్నది. మరి ఏదో జబ్బులు ఉంటాయి, 1, 2 లేకుండా ఏమి ఉండవు. అంటే నేను వేరే రకంగా మాట్లాడడంలే, ఆరోగ్య సహకరించకపోవడమో లేకుండా ఉంటే ఇంకొకటో లేదంటే ఉంటే ఇతర కారణాల వల్ల ఆయన వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు, అన్నీ రెడీ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు అజ్ఞాతంలోకి పోయినటువంటి మాట వాస్తవమే. అదేవిధంగా చూసుకుంటే మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్లు తెలిసింది. వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రధాన నిందితుడైనటువంటి మన అందగాడిని ఊరికే వదులుతారా? ప్రధాన నిందితుడు అంటే నిందితుడిని ఎందుకు వదులుతారు? అదేవిధంగా ఈయన ఇటీవల ఒక కేసులో కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటే కూడా కోర్టుకు హాజరు కాకుండా లాయర్ని పెట్టుకొని దాన్ని పొడిగించుకున్నాడు సమయాన్ని కూడా. ఎందుకంటే ఇటువంటి లాయర్లు పెట్టుకోవడము, ఇటువంటి అన్ని పొడిగించుకోవడం ఇవన్నీ మనకు తెలుసు. అంటే బెయిల్ మీద ఉండేటువంటి వ్యక్తి మన జగనన్న కాబట్టి కోర్టుకు కూడా పోకుండా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కోర్టుకు పోకుండా మనం ఏ విధంగా పాలన కొనసాగించినాం, ఏంది వ్యవహారం అనేది కూడా తెలుసు కదా. మీకేమి తెలియకుండా ఏమి లేదు కదా. అందులో భాగంగానే వల్లభనేని వంశీ కూడా లాయర్ని పెట్టుకొని నేను ఈ తదుపరి విచారణకు హాజరవుతాను స్వామి, నేను ఇప్పుడు కోర్టు పరిగణంలోకి కోర్టు దగ్గరికి వచ్చి నేను అక్కడ హాజరైనానంటే మాచవరం పోలీసు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నన్ను జీబీకి ఇచ్చేదానికి, నేను రాలేకపోతున్నానని ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడాల్సి వచ్చింది? ఈరోజు దేనికి అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం అడిగేటువంటి పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన అధికారంలో లేదు, మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడినాడు ఈ వల్లభనేని వంశీ? ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారులే, మనల్ని వీళ్ళు ఏమి చేస్తారులే, మనం 175కు 175 స్థానాలు మళ్ళీ గెలుచున్నాంలే, మనల్ని ఎవడు ఆపుతాడులే
అని చెప్పి మనం ఇష్టానుసారంగా మహిళలను చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా ఇటువంటి రౌడీలు ఎవడైతే రౌడీ షీటర్లు ఉంటారో వాళ్ళనందరినీ ప్రోత్సహించి ఏ విధంగా హత్యాయత్నం పనులు కానీ, పార్టీ ఆఫీసులు తగలబెట్టడం కానీ, రెవెన్యూకు సంబంధించి మనం చేసినటువంటి కబ్జాలు కానీ ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలారా? అంటే మనం ఎప్పుడూ అధికారంలో ఉంటామని విర్రవీగి మాట్లాడటం, అదేవిధంగా పుట్టుకల గురించి మాట్లాడటం, మరి ముఖ్యంగా పుట్టుకల గురించి కూడా మాట్లాడినటువంటి చరిత్ర ఈ ఏదైతే ఉన్నదో తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి రకం ఈ మన అందగాడు. సరే, మనకు కావాల్సింది అటువంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళని తిట్టేటువంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడే వాళ్ళు, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని ఏలెత్తి చూపించేటువంటి వ్యక్తులు మన పార్టీ కావాలా? మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా రౌడీ షీటర్లు కలిగినటువంటి వాళ్ళు, మర్డర్ కేసులు ఉండేటువంటి వాళ్ళు, పీడీ యాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు మాట్లాడేటువంటి వ్యక్తులు, ఎదుటి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యుల్ని ఏదల్లోకి తీసుకొని వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులని అన్న ప్రోత్సహించాడు. కాబట్టి అందులో భాగంగానే వల్లభనేని వంశీ కూడా అటువంటి చర్యలకు పాల్పడినాడు. సరే, మంచిదే. మరి మనం ప్రధానమంత్రి అవుతాడు ఈసారి, అయితే ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా వల్లభనేని వంశీకి రాబోయే రోజుల్లో కూడా బాగుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని కూడా ఇంకా సన్నిహితుడే కదా. ఇప్పుడు కొడాలి నాని ఒకసారి కూడా పోయి రాలా, వల్లభనేని వంశీ ఒకసారి పోయి వచ్చినాడు, మళ్ళా రెండోసారి పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంకా ఆయన సన్నిహితుడైనటువంటి గుడివాడ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒకసారి పోయి వచ్చినాడంటే ఏంది వ్యవహారం? అంటే ఇటీవల మీరు కన్నా పార్టీల్లో మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు గుండెలకు తంతులు వేసినారు, మేము ఆ తంతులు ఒకరు సాగిన తర్వాత వచ్చాము, మాకు కొద్దిగా అంటే కుదరదేడా? మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలా? మేము ఇచ్చేటువంటి ఏదైతే అన్న ఇచ్చినటువంటి డైరెక్షన్లో మీరు ముందుకు పోవాల్సిందేను, లేదంటే మేము మీ నియోజకవర్గాల్లో వేరే ఇతరుల ఇన్ఛార్జీలుగా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పడంతో మొన్న ఒక రోజు ఏదో వచ్చినట్టున్నాడు కొడాలి నాని. ఆ వచ్చిన రోజు సంతకం పెట్టరా అంటే సరే ఏదో సంతకం పెట్టి గుడివాడ పేరు రాయరా అంటే ఇంకొక పేరు రాశాడని కన్నా అంటే దాన్ని మళ్ళా వీడియో తీశాడు. ఇవిడు ముందుగానే మనోడు అంగుట్టిగాడిని పక్కన పెట్టి ఏదో జరిగిపోయింది. సరే, మనోడిని ఏచారు లోపల ఇబ్బంది లేదు, మలాగడ బయటకు వచ్చాము, మలాగడ వేయండి. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు అట్టున్నాయి, మేము చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మాకు ఈరోజు ఈ బతుకు వచ్చిందని కూడా మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది నేను వేరే విధంగా ఏమి చూడటంలా, వేరే కోణంలో కూడా చూడటంలా. మనిషిని హత్యాయత్నం చేసేదానికి మీరు ఈ విధంగా ప్లాన్లు ఈ విధంగా రాడ్లు ఎత్తుకోమండి, ఈ విధంగా చేయండి అని ఎవరైతే కీలక నిందితుడు మనోడే, మన అందగాడే. కాబట్టి మన అందగాడు ఇటువంటి శానా చేశాడు. ఇదేవి కొత్తగడ ఏం కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మన అన్న అధికారంలో ఉన్నాడని మనం విర్రవీగి మాట్లాడినటువంటి మాటలకే ఈరోజు మనం ఇవన్నిటినీ కూడా ఇటువంటి పోలీసు వాళ్ళను, అదేవిధంగా జైలుకు పోవటము, అదేవిధంగా అంగాంగా ఇతర పనులు చేసినాం కాబట్టే ఈరోజు మనం అజ్ఞాతంలో ఇక్కడ పోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, వల్లభనేని వంశీ అందగాడు అజ్ఞాతంలోకి దేనికి పోయినాడు, మరి అజ్ఞాతంలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.